హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ అయితే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. తనంతట తను హౌస్ లో ఉండలేక బయటకు వచ్చేసాడు అనమాట. ఆడియన్స్ తనకి ఓట్లు వేయక ఓడిపోయి అయితే రాము రాథోడ్ బయటకు రాలేదు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ బజ్ లో కూడా మనం చూసాము. ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, నీకు ఒక సాంగ్ చేయడానికి 5 years కష్టపడ్డావు, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ అంత ఈజీ కాదు, ఎందుకు బయటకు వచ్చావు అని చెప్పి ఆ హోస్ట్ కూడా రాము రాథోడ్ని తిట్టడం జరిగింది. తను కూడా రిగ్రెట్ ఫీల్ అయినట్టుగానే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా అసలు సీజన్ ఫస్ట్ నుంచి చూసుకుంటే హౌస్లో అందరికీ సపోర్ట్ చేసుకున్నారు, టాస్కుల దగ్గర మాట్లాడుకునే దగ్గర. బట్ రాము రాథోడ్ ఎటువంటి కాంట్రవర్సీల్లో గొడవల్లో వెళ్లకుండా తన పని తను చూసుకుంటూ కామ్గా ఉండేవాడు అనమాట. రాము రాథోడ్ ప్రోమో ఎప్పుడైతే నాగార్జున గారు చూపించారో ఆడియన్స్ అందరికీ కూడా ఒక పాజిటివ్ ఫీల్ వచ్చింది. అంటే ఏది పట్టించుకోడు, మనోడిది చిన్నపిల్లల మెంటాలిటీ, చాలా ఇన్నోసెంట్ అని చెప్పి రాము రాథోడ్ని నిజంగా ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా మరీ ఇంత ఇన్నోసెంట్ ఏంట్రా బాబు అనేలాగా తన బిహేవియర్ ఉంది. నిజంగానే ఆ అబ్బాయి మనస్తత్వం కూడా అలానే ఉంది. కాకపోతే హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట ఉన్నట్టు చుట్టూ మనుషులు ఉండరు, మొబైల్ ఫోన్స్ ఉండవు. బట్ ఉన్న మనుషులతోనే కొంచెం మాట్లాడుతూ టైంపాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అంత కష్టపడి హౌస్లోకి వెళ్ళిన రాము రాథోడ్ ఇంత మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ చేసుకున్నాడు? తనకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా అసలు రాము రాథోడ్ బయటకు రాకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. బట్ రాము పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే హౌస్లో తను ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్తే తను ఎవరు పట్టించుకోరు, కేర్ చేయరు, తన మీద అరుస్తారు, విసుక్కుంటారు, చిరాకు పడతారు. అంటే ఒక కంటెస్టెంట్ని అంత చీప్గా చూడడం అనేది చాలా రాంగ్ అనమాట. రీసెంట్గా కూడా ఒక ఇష్యూ జరిగినప్పుడు తనుజ అండ్ ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రాము రాథోడ్ వచ్చి మధ్యలో కూర్చుంటే అసలు నీకు సీరియస్ లేదు, ఎప్పుడొచ్చి మాట్లాడాలో తెలియదు అని చెప్పి చిరాగ్గా లేచి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. సేమ్ రీతు కూడా అంతే చేసింది. అది చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా చేస్తారు పాపం. అప్పుడు కూడా రాము ఏం మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఆ సోఫాలో కూర్చున్నాడు. చూసిన వాళ్ళందరికీ జాలనిపించింది, పాపం అలా ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది, అలా చేసి ఉండకపోతే బాగుండేది అని చెప్పి. బట్ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ ఎవరెవరు ఏం తప్పులు చేస్తారో చూసి క్లాసులు పిక్తారు కాబట్టి అదే టైంలో నాగార్జున గారు ఆ వీడియో చూపించి మరీ తిట్టారు. పర్సనల్గా తనుజాకి, రీతుకి నేను చెప్తున్నాను, మీకు కోపాలు ఉంటే అది ఇలా చూపించడం కరెక్ట్ కాదు, మీరు కొంచెం నార్మల్ వేలో మనుషులను ట్రీట్ చేయడము, మాట్లాడడము నేర్చుకోవాలి. రాము మీకు మనిషిలా కూడా కనిపించలేదా అని చెప్పి నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో అది ప్లే చేసి మరీ మాట్లాడారు. ఎందుకంటే సీరియస్ ఇష్యూ అయితేనే తప్ప నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యి తిట్టడం అనేది జరగదన్నమాట. అండ్ అది చూసినప్పుడు అనిపించింది రాము కూడా అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా చాలా కామ్గా సైలెంట్గా సోఫా వెనుక నించున్నాడు. సో అలా చేయడం కరెక్ట్ కాదు, మీ బిహేవియర్ మార్చుకోండి అని చెప్పి నాగార్జున గారు అయితే చాలా స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా రీతుకి తనుజాకి ఇద్దరికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రాముని అడిగారు, నాకే ఇలా అనిపిస్తుంది, చూసిన వాళ్ళకే నచ్చలేదు, రాము నీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే ఏం లేదు సార్ అని అన్నాడు. అంటే ఏంటి ఏం లేదా అని అడిగితే ఉంటుంది సార్, బట్ నాకు అలవాటు అయిపోయింది, హౌస్లో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు నాతో అలానే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. అంటే తన మనసు ఎంత గాయపడి ఉంటే ఆయన డెసిషన్ తీసుకుంటాడు, అలవాటు అయిపోయింది, దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. అవాయిడ్ చేయడము, వాళ్ళు విసుక్కోవడం అనేది, ఓకే వీళ్ళందరూ ఒకటి, నన్ను ఒక్కడిని చీప్గా చూస్తున్నారు, నన్ను ఒక్కడిని ఇలా ట్రీట్ చేస్తున్నాడు అనేది ఆ అబ్బాయి మనసులో చాలా స్ట్రాంగ్గా పడింది. సో అలా పడ్డానికి, ఆయన బయటకు రావడానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే అందరూ ఈక్వల్, ఎక్కడ సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ ఏది లేదు, అందరూ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సెలబ్రిటీసే. బట్ తనని మాత్రం ఒక ఈజీగా తీసి పడేసినట్టు మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు. బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా రాము రాథోడ్ ఓన్లీ ఇంటర్వ్యూ ఇట్స్ యూటీవీలో మాత్రమే ఉంది, ఇంకా వేరే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా తన ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా రాము నాతో పర్సనల్గా చెప్పిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను నేను, ఇది ఒక నాకు ఎంతో కష్టపడితే రాను ముంబైకి రాను సాంగ్ హిట్ అయింది, దాని తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది, దీని తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ అబ్బాయికి ఒక ప్లానింగ్ కానివ్వండి, ఒక క్లారిటీ ఏం లేదు, అన్ని గో విత్ ఫ్లో, ఏది జరిగినా మంచి జరుగుతుంది, హార్డ్ వర్క్ చేయాలి అనే ఇంటెన్షన్తో వెళ్తాడు తప్ప ప్లాన్ చేసి ఇలా ఆడాలి అలా చేయాలి అనే మైండ్ సెట్ ఆ అబ్బాయిది కాదు. ఒకవేళ నిజంగా మిగతా కంటెస్టెంట్ల ఆ అబ్బాయి కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళుంటే మేబీ కొంచెం ఫిల్టర్ పెట్టుకుని ఆడేవాడేమో, లేకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్గా పోటీ చేసేవాడేమో, అంత ఎమోషనల్ అయి ఉండేవాడు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానివ్వండి, అవన్నీ కావండి. ఈ స్టోరీ తర్వాత తన ఫుల్ ఇంటర్వ్యూ మన ఛానల్లో ఉంటుంది, చూడండి. తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి తను చేయని పని లేదు. డాడీ మేస్త్రి, మా డాడీకి మాలియడానికి
కూలి పని దగ్గర నుంచి ప్రతిదీ చేసుకుని ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మేము వేసుకున్న బట్టలు, మా పిల్లల బట్టలు, ఈ ఇల్లు ప్రతిదీ కూడా రాము రాథోడ్ మాకు పెట్టిన ఇదే, మమ్మల్ని అందరినీ రాము రాథోడే చూసుకుంటాడు అని చెప్పి. సో ఫ్యామిలీ అంటే తనకు అంత రెస్పెక్ట్ ఉంది, ఫ్యామిలీతో ఆ బాండింగ్ అలా కనెక్ట్ అయ్యి ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే, కొంచెం ఓపిక పట్టుంటే మేబీ టాప్ 5లో విన్నర్ వరకు ఎవరు అనేది మనం డిసైడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ టాప్ 5 వరకు ఉండేవాడేమో, అనవసరంగా బయటకు వచ్చాడు అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హౌస్ మేట్స్ బిహేవియర్ వల్లే ఇవాళ రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్లోంచి సెల్ఫ్ నామినేట్ అయ్యాడని చెప్పుకోవాలి. అసలు చాలా మంది మనం చూసాము, ప్రీవియస్ కూడా ఉండలేక బయటకు వచ్చారు. కానీ రాము రాథోడ్ మిగతా వాళ్ళందరూ గోల చేసి వస్తే తిను ఎక్కడ ఎటువంటి మాటలు మాట్లాడకుండా కామ్గా నేను ఉండలేను, నాకు హోమ్ సిక్ అవుతుంది, మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పి వచ్చేసాడు. అంటే ప్రతి ఒక్కరికి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ హోమ్ సిక్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం కలుపుకుని పోయి ఉంటే మేబీ అంత సిక్ అయ్యేవాడు కాదు అనైతే ఆ ప్రోమో చూసిన తర్వాత అనిపిస్తుంది. ఓవరాల్గా ఏదైనా ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన రాము ఇలా సడన్గా సెల్ఫ్ నామినేట్ చేసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి తన ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. అసలు రాము రాథోడ్ ఎక్కడ పుట్టాడు, ఆయన స్టోరీ ఏంటి, చిన్నప్పటి నుంచి ఏం స్ట్రగుల్స్ చేశారు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు, ఎందుకు ఆ దూరం, చిన్నప్పటి నుంచి అమ్మ నాగార్జున గారు అడిగారు బయటికి వెళ్ళిపోతావా అంటే తను ఒక పాట పాడాడు, తన పాటలోనే ఏడున్న తీరం బడతలే యాదైతుంది మనసులో మస్తు బాధ అవుతుంది అని చెప్పి పాట పాడాడు. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి నాకు దూరంగా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలోన్ అనిపిస్తుంది అని చెప్పి తను చెప్పిన ఇన్నోసెన్స్ మాటలకి ఇంకా నాగార్జున గారికి పంపించడం ఇష్టం లేకపోయినా కూడా నాగార్జున గారు కూడా రాముని బయటికి పంపించారు. సో ఏది ఏమైనా ఇలాంటి డెసిషన్లు హౌస్మేట్స్ తీసుకొని ఒక పర్సన్ని తక్కువ చేసి మాట్లాడడం చూడడం అనేది చాలా రాంగ్. ఆ క్లిప్ చూసినప్పుడు అందరికీ కొంచెం హట్టింగ్గానే అనిపించింది. అసలు రాము రాథోడ్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూడండి, మీకే తెలుస్తుంది. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారములమ్మ, చెమట సుక్కోలే తీసయ్యకే నీ సీర కొంగుకే ముడివయ్యవే. సక్సెస్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? ముళ్ళు ఉంటాయి కదా కాళ్ళకి, ఇప్పటికీ కాయలు ఉంటాయి. పక్కింటోళ్ళు వాళ్ళంతా కొంచెం చులకనగా చూస్తుండే అనమాట. స్ట్రెస్ డైలీ ఇంచుమించు డెత్ ఆ సిచ్యువేషన్ ఉండేది. మా మమ్మీని మా కళ్ళ ముందే కొట్టారు. ఈ అమ్మ ఏంది లైఫ్ మాది, ఎందుకు ఇదంతా మాకు, ఇవన్నీ చెప్పుకోవద్దు యాక్చువల్లీ బేసిక్గా, బట్ ఇవన్నీ చూసుకుంటూ పెరిగాను. బిగ్ బాస్ గురించి ఒక 1 word ఏదైనా చెప్తారా? షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఈ సాంగ్ హిట్ అయింది, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆబ్వియస్లీ చాలా 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 హ్యాపీగా ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఏం చేస్తుంటారు అమ్మ? డాడీ మేస్త్రి, మా డాడీకి మాలి వేయడానికి అంతా ఇప్పుడు హ్యాపీ అంతా. హౌస్కి వెళ్ళిన తర్వాత మీరు బాగా ఎవరిని మిస్ అవుతారు ఎక్కువ? అంటే తీసుకెళ్ళొచ్చు, బట్ అది తీసుకెళ్ళడానికి వీలు అవ్వదు. సో ఇందాక రాము గారు ఫ్లోలో ఒక సీక్రెట్ చెప్తారు, ఏంటి అంటే సరదా కొద్ది చేసేసి అంతా సీరియస్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేసారు. ఆ వాయిస్ గురించి మనం బయట విన్నప్పుడు మనకు ఒక ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను
నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రన్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట అందుకే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నంది. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఆయన పాడిన సాంగ్ కి డాన్స్ చేయని వాళ్ళు లేరని చెప్పుకోవాలి. సో నేను చెప్పడం కంటే కూడా డైరెక్ట్ గా గెస్ట్ ని చూపించేస్తాను. ఎస్, మనతో పాటు రాము రాథోడ్ గారు ఉన్నారు. హలో రాము గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా బాగున్నాను. వెరీ కంగ్రాచులేషన్స్, మీ సాంగ్ అంతా హిట్ అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న ఫోక్ సాంగ్లన్నీ ఒక ఎత్తు అయితే మీ రాను ముంబైకి రాను అనే సాంగ్ ఒక ఎత్తు. దానికి ఒక మంచి అవార్డు కూడా తీసుకున్నారు. అది కూడా యుఎస్ వెళ్ళి తీసుకోవడం, దుబాయ్ వెళ్ళి తీసుకున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇంకా మాటలో చెప్పలేము అది. ఒక ఆర్టిస్ట్ కి ఆ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆ లెవెల్లో రావడం అనేది చాలా ఎక్కువ. అంటే లైక్ చాలా మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి లైక్ అంటే అసలు మనకి ఈ ఈ కల్చర్ తెలియదు. సో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సో మనం చేయొచ్చు అని చెప్పి నమ్మకంతో చేసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ దాకా వచ్చినాం. చాలా మంది సపోర్ట్ తో రాను బొంబాయికి రాను సాంగ్ హిట్ అయింది. సో ఆ సాంగ్ కి అవార్డు రావడం అనేది నిజంగా ఇంకా నా ప్లేస్ లో ఎవరున్నా కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ ఉంటుంది. కానీ నాకు అది వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే ఒక బాధ్యత, లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నాను. అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెరిగిపోతాయి. నెక్స్ట్ రాము గారి సాంగ్ రాబోతుందంటే ఇంకెంత హైప్, ఆ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు, బట్ టెన్షన్ కూడా సేమ్ టైం. ఓకే, సింగర్ గా మీ జర్నీ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు బిగ్ బాస్ కాల్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకైతే రఘురామ్ సార్ కాల్ చేశారు, మేనేజర్ గారు. సో ఇట్లా రామరావుతో మీరు ఈ సీజన్ కి రావాలండి ఖచ్చితంగా. అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ బాగా మంచి ట్రెండ్ లో ఉన్నారు కాబట్టి యూట్యూబ్ లో. సో మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుంటుంది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి నేర్చుకుంటారు మీరు అక్కడ వచ్చిన తర్వాత అన్నారు. సో వెళ్ళిన తర్వాత కలిసాను, మాట్లాడాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా 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 బాగుంది. లైక్ వాళ్ళ చీఫ్ కూడా, బిగ్ బాస్ చీఫ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి దాదాపు ఒక 3 months నుంచి ప్రాసెస్ నడుస్తుంది. ఈ 3 months లో వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు. బిగ్ బాస్ టీం మొత్తం కూడా ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఇంత త్వరగా మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను అని? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు మా మాస్టర్ చిట్టి మాస్టర్ ఒకసారి అలా అన్నారు, నువ్వు అంటే లైక్ నేను డీలో చేస్తున్నప్పుడు ఫైనలిస్ట్ వచ్చా. ఫైనలిస్ట్ లో కొంచెం ఏదో అయిపోయింది అది. డీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మేము చిన్నగా ఏదో ఫంక్షన్ కలిస్తే అక్కడ మాట్లాడుతూ సరేరా అది పోతే పోయింది, నీకు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది చూడరా అన్నాడు. ఎందుకు మాస్టర్ అంత కాన్ఫిడెంట్ ఇట్లా అయిపోగలుగుతున్నానంటే నీకు బాగా క్రేజ్ పెరిగిందిరా డీ తోటి, తర్వాత రాను ముంబై సాంగ్ తోటి అండ్ చాలా క్రేజ్ పెరిగింది బయట. సో ఖచ్చితంగా నీకు బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్పి అప్పుడే చెప్పిండు. లైక్ ఒక 8-9 months బ్యాకే చెప్పిండు. సో ఆయన సర్లే వచ్చినా సరే చూద్దాం, వస్తే బాగానే ఉంటది అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత సేమ్ ఆయన చెప్పినట్టుగానే కాల్ వచ్చింది, రఘురామ్ సార్ కాల్ చేశారు. నేను మా ప్రొడ్యూసర్ గారు మల్లి గారు అండ్ వెళ్ళాం, కలవడానికి వెళ్ళాం. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను కొంచెం అయోమయంలోనే ఉన్నా, వెళ్దామా ఏంటి, అక్కడికి వెళ్తే పరిస్థితి ఇలా ఉంటది అని చెప్పి కట్ చేస్తే మా ప్రొడ్యూసర్ పూజ చేస్తుండే గట్టిగా, లేదు నీకు నీ మీద నమ్మకం ఉందో లేదు కానీ నాకైతే చాలా చాలా ఘోరంగా నమ్మకం ఉంటది, నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది, నీకు తెలియదు నువ్వు ఎవరు అని అంటాడు. సో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బూస్టప్ ఎక్కువ ఉంది మీ మీద? అమ్మో, నాకంటే నా పక్కన ఉన్న వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్. సో నాకు వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి నాకు కూడా కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే
మనం చేయగలను అని చేయగలుగుతున్నాం. చెప్పి. ఎస్, ఎందుకంటే వాళ్ళ కోసమే మనం చేసేది ఏం చేసినా, ఆడియన్స్ కోసం అండ్ మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. మీ వాయిస్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ మీ గొంతుతో ఒకసారి వినిపిస్తారు ఆడియన్స్. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట, అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్. థ్యాంక్ యూ అండి. మీకు ఏమనిపించింది రాము గారు? యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ఇదే రీల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి డాన్స్ చేయని ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. Yeah. అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇంకా నాకు ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్ కంటే లైక్ ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా అలాగే ఉంటారు. అంటే లైక్ చాలా హ్యాపీగా అండ్ చాలా ప్రౌడ్ గా అండ్ నిజంగా ఇది నాదేనా, సో ఇది నేను సృష్టించిందేనా అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. డ్రీమ్ లా ఒక అనిపిస్తుంది. డ్రీమ్ అంతే. ఓకే. సో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇవాళ ఈ స్టేజ్ లో కూర్చున్నారు అంటే కూడా ఇది ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్డమ్ కాదు. Madam. మీ అసలు ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు మీరు ఓకేనా, హ్యాపీగానే సెటిల్ అయ్యారా? ఓకే, బట్ లైక్ ఫైనాన్షియల్ గా లైక్ కొంచెం ఇప్పుడు బెటర్ అండి. బట్ మన ప్రొఫెషన్ పరంగా ఇంకా చాలా ఉంది, ఫ్యూచర్ లో చాలా చేయాలి. ఎందుకంటే చెప్పాను ఇందాకనే, గామో అవార్డ్స్ నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవార్డు. అది కూడా దేవి గారి చేతుల మీదుగా, నిహారిక మేడం గారు, చాలా పెద్ద పెద్ద తీర్థ మహారథులు ఉన్నారు అక్కడ, బ్రహ్మానందం గారు అండ్ కోదండ రామరెడ్డి సార్, కోటి సార్, అట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గామో అవార్డ్స్ లో. సో వాళ్ళ ముందు నేను ఈ సాంగ్ హమ్ చేశాను అండ్ దేవి సార్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. సో అప్పుడు నాకేమనిపించింది అంటే, ఓకే రాము రాథోడ్ నువ్వు ఎలిజిబుల్, సో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాము, నువ్వు ఇంకా చాలా చేయాలి ఇండస్ట్రీకి అండ్ ఆడియన్స్ కి, నీ ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు చెప్పారు. లైక్ అలా ఒక హింట్ ఇచ్చారనమాట. సో నాకు అనిపిస్తుంటది ఇంకా నేను చాలా చేయాలి అని. సో నా జర్నీ వచ్చేసి, ఇండస్ట్రీ జర్నీ వచ్చేసి, నేను ఫస్ట్ అయితే డాన్సర్ అండి నేను బేసిక్ గా. సో డాన్స్ లైక్ సైడ్ డాన్సర్ గా చేశాను డీలో. తర్వాత మన చిన్న చిన్న షోస్, వినాయక చవితి షోలు, దుర్గామాత షోలు, ఇవన్నీ చేశాను. మా గురువు వచ్చేసి పోలు సత్యం గారని, ఆయన జానపదంలో జానపద లైక్ కొరియోగ్రాఫర్ ఆయన. సో ఆయన ద్వారా నేను బయటకు వచ్చా. సో ఆయన పుష్ చేశారు నన్ను. సో ఆ తర్వాత లాక్డౌన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కొంచెం బయట తిరిగి అలవాటు అయిపోయింది బాగా. సో ఆ 3 months ఏం చేయాలో అర్థం కాక లిరిక్స్ రాయడం స్టార్ట్ చేశా. సో లిరిక్స్ ప్రాక్టీస్ చేస్తూ 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 సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ పోయా. అంతకుముందు మీరు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు కదా, సింగింగ్? లేదండి. ఓకే, డైరెక్ట్ రాయడం, పాడడం. ఓకే. సో ఇలా రాశాను మీకు ఎలా అనిపించింది అని చెప్పి అప్లోడ్ చేస్తుండే. ఓకే. అది కూడా లైక్ సడన్ గా ఒకరు నాకు మెసేజ్ కామెంట్ పెట్టారు, రమణ మీరు లైక్ ఈ సాంగ్ బాగా పాడిరు, ఒక దగ్గర చూశాను నేను అంటే, జస్ట్ ఏదో ఎక్కడో చిన్న హమ్ చేశానంట, అది వాళ్ళు చూసారు ఎక్కడో, అది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు నాకు టిక్ టాక్ లో. సరే బ్రో పాడతా మీకోసం అని చెప్పి నేను అది పాడి దానికి రిప్లై ఇస్తూ పాడి అప్లోడ్ చేశా. అది కట్ చేస్తే నా లైఫ్ లో ఫస్ట్ వ్యూస్ అండి 200K వ్యూస్ వచ్చాయి ఆ పాటకి. అంటే అప్పటికి నాకు అసలు సోషల్ మీడియా ఎలా ఉంటుంది ఏంటి అనేది పెద్దగా ఏం నాకు తెలియదు, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి అది ఇదని అసలు ఏం తెలియదు. సో అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఒక 200K వ్యూస్ వచ్చే వరకు నాకు అది మామూలు బూస్ట్ అప్ రాలి, అసలు నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. లైక్స్ ఘోరంగా లైక్స్ వచ్చాయి, ఫాలోవర్స్ పెరిగారు. కట్ చేస్తే నాకు ఒక 27K ఫాలోవర్స్ వచ్చేసారు. నాకు అప్పుడు ఒక 12,000 ఇంత ఉండే అంతే, 27K ఫాలోవర్స్ పెరిగిపోయారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని ఆపలేగాక కంటిన్యూగా వీడియోస్
అప్లోడ్ చేయడము, విలేజ్ నేమ్స్ రాయడము, లేదంటే టౌన్స్ నేమ్స్ రాయడము, లైక్ మహబూబ్ నగర్ అని, లైక్ మన ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వీటి పేర్లు రాసి వాళ్ళకి ట్యాగ్ చేయాల, ఆ డిస్ట్రిక్ట్ ట్యాగ్ చేయాల. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళందరూ దాన్ని రెస్పాండ్ అవుతారు. ఓ ఇది మా డిస్ట్రిక్టే కరీంనగర్, ఇది మా డిస్ట్రిక్టే లైక్ వరంగల్ అని చెప్పి రెస్పాండ్ అయ్యి దాన్ని బాగా షేర్ చేశారు అందరు. అలా వైరల్ అయితే వచ్చారు. సో అమ్మో ఓకే నేను బాగా రాస్తున్నాను, అయితే బాగా రాస్తున్నాను కాన్ఫిడెంట్ పెరిగింది. దాని తర్వాత నేను ఒక చిన్న సాంగ్ రాసుకున్నా, ట్రై చేసాల, ఒక ఫోక్ సాంగ్. చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి రాసా. అది బాగా సెట్ అయిపోయింది. ఒక ఇద్దరు ముగ్గురు వినిపిస్తే అదిరిపోయింది అన్నారు. సో నేను ఒక మన శివనాగులు అన్న రైలారేల శివనాగులు అన్న గారు, ఆయన ఛానల్ కి ఒక సాంగ్ కి నేను లీడ్ చేశా, హీరోగా చేశా. సో సాంగ్ ఎడిటింగ్ కోసం నన్ను షాద్ నగర్ పంపించారు. అక్కడ ఒక తను ఉంటాడు ఎడిటర్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సేమ్ ఒక మ్యూజిక్ సెటప్ పెట్టుకున్నాడు, రికార్డింగ్ సిస్టమ్ చిన్నగా. సో అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఆ సెటప్ అంతా ఫస్ట్ టైం నేను చూడడము. అన్న ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా పాటలు రికార్డింగ్ చేస్తాము. ఆయన అప్పుడప్పుడు స్టార్టింగ్, ఆయన కూడా నాకంటే చిన్నోడు, జయరామ్ రెడ్డి అని. సో తను నేను అడిగా, సరే బ్రో నేను ఒక సాంగ్ రాసుకున్నాను, ఒకసారి నేను ట్రై చేయవచ్చా అంటే, ఆబ్వియస్లీ బ్రో దా అని చెప్పి మైక్ దగ్గరికి డైరెక్ట్ పిలిచేసిండు. మైక్ దగ్గర మైక్ ఆన్ చేసేసిండు, ఒకసారి హమ్ చేయన్నాడు, పాడాను. అది ఎడిట్ చేసి నాకు వినిపించాడు, బయట అవుట్ ఇచ్చాడు. షాక్ అయిపోయినా నేను, అమ్మా ఇంత బాగా వచ్చింది అని. అంటే నా వాయిస్ మీద నాకు కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే మనం పాడగలుగుతాము. ఇంకా శృతి అంటే ఏంటి, లైక్ టెంపో అంటే నాకు లైక్ చిన్నగా దాని మీద సెన్స్ ఉండే. శృతి అంటే ఏంటో తెలియకపోతుండే. ఆ శృతి జ్ఞానాన్ని ఆ జయరామ్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిండు. కట్ చేసి అలాగే నేను హైదరాబాద్ రావడం, దాన్ని ఇంకా కంటిన్యూ చేశా. నేను ఒక సొంత విలేజ్ లో ఉండేవారా? అవునండి. సో దాని తర్వాత మా ఒక అబ్బాయి ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, అబ్బాయితో ఒక లైక్ అలాగే నేను పాటలు రాయడము, వీడియోస్ చేయడము, ఒక ఛానల్ పెట్టుకొని అందులో సొమ్మసిలి సాంగ్ హిట్ అవ్వడము. కళ్యాణ్ కీస్ దగ్గర నేను ఫస్ట్ టైం కళ్యాణ్ దగ్గరకు వచ్చిన, కళ్యాణ్ కీస్ దగ్గర వచ్చినప్పుడు సాంగ్ వినిపించా, ట్యూన్. ఏం మాట్లాడలే అసలు. అది మీరే రాసారా? చిన్న రాములమ్మ. అవునండి. అసలు అది కూడా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిన సాంగ్ కదా. అక్కడ నుంచి అండి నాకు నా లైఫ్ స్టార్ట్ అయింది. సో రాము రాథోడ్ అనే అబ్బాయి ఆ సొమ్మసిలి సాంగ్ నుంచి అందరికి సో ఐడెంటిఫై చేయడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కట్ చేస్తే కళ్యాణ్ అన్న సాంగ్ విని ఏమనలేదు, నేను పాడేసా అయిపోయింది, సరే తమ్ముడు ఒక 20 రోజుల తర్వాత పంపించేసా ఆడియో అని అన్నాడు. సరే అన్న అని చెప్పేసి నేను విలేజ్కి వెళ్ళిపోయినా. నేను అప్పుడు బైక్ పైన వచ్చేది హైదరాబాద్ కి. విలేజ్ నుంచి ఇక్కడ వరకు ఓకే. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఒక 120-130 ఉంటుంది. ఓకే. సో అట్లా వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయినా. నాకు ఒక 20 days తర్వాత నా సాంగ్ మ్యూజిక్ చేసి నాకు రఫ్ వర్షన్ పంపించిండు. అది విన్నాం మేము. అస్సలు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది మాకు, ఏంది ఇది సాంగ్, సినిమా సాంగ్ ఏంటి ఇది అనిపించింది. అసలు అక్కడ బూస్ట్ వచ్చిందండి, దాదాపు ఒక 1000లో 1000%. ఇక దాని తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని ఫైనల్ గా సాంగ్ అవుట్పుట్ చూపించిన తర్వాత దానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ కి. అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు అప్పుడే అనిపించింది ఓకే ఈ పాట అసలు ఎవ్వరికి అందదు, ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పేసి, ఫోక్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి మనసులో అనుకున్నా. కట్ చేస్తే నిజంగానే ఆ సాంగ్ వైరల్ అయిపోయింది, వరల్డ్ వైజ్ గా వైరల్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ 302 304 ఉంది. అంటే బేసిక్ గా ఇంత చిన్న ఏజ్ లో అంత ఇన్డెప్త్ గా రాయాలి అంటే అది మనం ఫీల్ అవ్వాలి. మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ సాంగ్స్ రాయడానికి? లేదు మేడం, నేను నార్మల్ గా థింక్ చేస్తుంటాను, అందరిని అడుగుతుంటాను, నాకంటే చిన్న వాళ్ళని, నాకంటే చాలా పెద్ద వాళ్ళని. అంటే నేను తిరిగిన సర్కిల్ అలాంటిది. లైక్ నా చిన్న ఏజ్ నుంచే నేను పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటాను, లిరిసిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి. సో వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల కొంచెం నాకు ఒక అవగాహన వచ్చింది. ఓకే పాట ఇలా ఉంటుంది, పాట ఇలా రాయాలి, ఇలా క్రియేట్ చేయాలి. బేసిక్ గా నేను నా చిన్నప్పటి నుంచి బాగా సాంగ్స్ అంటే పిచ్చి. నేను ఎక్కడికి వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్స్ కి వెళ్ళినా నేను అక్కడ ఓపెన్ గా పాడుతుండే పాటలు, గట్టిగా పాడుతుండే పిచ్చోన్ లెక్క. మా ఫ్రెండ్స్ అందరూ పరిశాన్, అరే ఎందుకురా మమ్మల్ని జతాయిస్తుంటావు, ఎందుకురా మమ్మల్ని దమ్నం చేస్తుంటావు అన్నట్టుగా మాట్లాడుతుండే అనమాట.
సో అయినా నేను పట్టించుకోకపోయేది. నా పని నేను చేసుకుంటా, నా పని పాటలు పాడడం, తిరగడం. నేను సపరేట్గా ఉంటుండే, మా ఫ్రెండ్స్తో ఉండకపోతుండే. ఓకే లైక్ నాది ఎలా అంటే ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఒక బిల్డప్ అండి. ఓకే లైక్ ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు కనిపించారు, ఒక 5-6 మంది, అందులో గర్ల్స్ ఉంటారు. లైక్ అలా నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడానికైనా సరే పాటలు పాడేది. సో ఓపెన్ గా చెప్పాలంటే తెలియకపోయినా స్ట్రేంజర్స్ ముందు వెళ్ళి పాడతారు. వెళ్ళి పాడేది కాదు, నేను ఎక్కడో ఉండి పాడేది, వాళ్ళందరూ నన్ను చూసేది. సో అట్లా వాళ్ళు అప్రిషియేట్ చేయడము, పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పిలిపించుకొని పాడిపియడము. మా లైక్ సార్ వాళ్ళు ఉంటారు కదా మా గ్రూప్ లో. సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేది. ఒక బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మా గ్యాంగ్ పెద్ద అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, మన తెలంగాణ స్టేట్ వాళ్ళు, వీళ్ళు ఎంత మంది ఉన్నా గానీ నేను ధైర్యంగా వాడేది. అండ్ చాలా యాక్టివ్గా ఉండేది. నేను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేది. సో అట్లా నాకు కొంచెం పాటలు ఓకే మనం చేయగలుగుతాం ఏదైనా అని చెప్పి కాన్ఫిడెంట్ పెరిగింది. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ లైక్ రాను బొంబాయికి రాను కంటే ముందు నేను డీ చేశా. డీలో ఫైనలిస్ట్ గా వచ్చా. సో ఆ డీ నేను చేస్తున్న క్రమంలో బయట ఫోక్ బాగా ట్రెండ్ అవుతుంది. సినిమాటిక్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అన్ని కొంచెం తగ్గిపోయినాయి. ఫోక్ సాంగ్స్ బాగా వైరల్ అవుతుంది. సో ఆ క్రమంలో నేను డీ అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు కలిశారు, వల్లి గారు. సో ఆయన కలిసి బ్రో నన్ను అప్పుడు బ్రో అంటుండే, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో బ్రో నేను ఇలా సాంగ్ చేయాలనుకుంటున్నా, సో ఏమంటారు, నేను మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, చేద్దాము అది ఇది అని చెప్తే, సరే అన్న చేద్దాము. సో మరి ఏం సాంగ్ ఇద్దాము అంటే నేను ఒక లైక్ సినిమాటిక్ సాంగ్ వినిపించా. అద్రిపోయింది రాము, చాలా బాగుంది, చేద్దాము అని చెప్పేసి అన్నాడు. వచ్చి కళ్యాణ్ దగ్గరికి వచ్చి క్యూ వాయిస్ ఇచ్చేసాం, అంత అయిపోయింది, చాలా బాగుంది, అదిరిపోయింది, అంత అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ ఒక 1 week 2 weeks మేబీ 1 week తర్వాత మళ్ళీ మా జర్నీ ఎలా అంటే లైక్ కాంటాక్ట్ లోనే ఉన్నాము కంటిన్యూగా. ఏదో ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో మళ్ళీ, రాము మరి ఏం చేద్దాము, సినిమాటిక్ అయితే ప్రజెంట్ ఎవరు వినట్లేదు, సో చేద్దాం ఇది కూడా, కానీ టైం తీసుకొని చేద్దాం. అండ్ నా ఆలోచన కూడా నిజమే కదా అన్న, ప్రజెంట్ అదే ఉంది, ఫోక్ చేద్దాం ఏదన్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. సో సరే మరి మీ దగ్గర ఏమైనా ఫోక్ సాంగ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నా కోసం దాచిపెట్టుకున్న పాట ఆ పాటనే, రాను బొంబాయి. సో ఆ పాట ఉందన్న కానీ అది నా కోసం దాచిపెట్టుకున్నా అని చెప్పి మాట చెప్పా. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే మిమ్మల్ని నేను బాధ పెట్టాను, మీ ఛానల్లోనే చేద్దాం ఆ పాట, నేను ప్రొడ్యూస్ చేస్తా, ఏమున్నా చూసుకున్న తర్వాత అని చెప్పి అన్నాడు. సో సరే బాగుంది, నా ఛానల్ అంటున్నాడు కాబట్టి ఇంకా నాకు చాలా హ్యాపీ. అండ్ నువ్వు ఒక్క 1 రూపీ కూడా ఇన్వెస్ట్ పెట్టకు, నేనే చూసుకుంటా మొత్తం అన్నాడు. సో ఆ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఒక్క పాటని కాదు, నాకు నీ గురించి తెలుసు రాము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నువ్వు ఏంటి, నేను నీకు ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ కూడా నేను పుష్ చేయాలని చెప్పేసి అని చెప్పి ఆ రోజు కొంచెం నన్ను ఒక బ్రదర్ లా వచ్చిండు ముందరికి వచ్చి. మీకు మంచి ప్రొడ్యూసర్ దొరకడం కూడా మీకు ప్లస్ అయింది. మొత్తం చెప్తాను, చెప్పండి. సో ఆ తర్వాత నన్ను అడిగిండు అనమాట, సాంగ్ ఏదో ఒకసారి వినిపి అంటే, ఇట్లా ఉంటది అన్న అని చెప్పి రాను బొంబాయికి అది వినిపించా. ఇది కదా కావాల్సింది ఆడియన్స్ కి అన్నాడు. ఇది కావాలి అన్నాడు. అన్న తర్వాత ఇక్కడే మన సత్యసైనికం దగ్గర టీ తాగుతూ డిస్కస్ చేసుకున్నాం. కట్ చేసి వచ్చి అది క్యూ వాయిస్ ఇచ్చేసాం. అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కళ్యాణ్ అన్న బాగుంది రాము అన్నాడు పాట, ఫస్ట్ టైం అన్నాడు, బాగుంది అన్నాడు. ఇంకా సర్లే ఇంకా ఆయన బాగుంది అన్నాడు అంటే ఇంకా అయిపోయింది, అదిరిపోయింది పాట అన్న. కట్ చేస్తే నేను డీలో ఉన్నా, అప్పుడు నా డీ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నేను బిజీగా ఉన్న క్రమంలో నేను పల్లవి వరకు మొత్తం అది క్లియర్ గా నేను రాసి ట్యూన్ చేసుకొని ఆ క్యూ వాయిస్ మానుకోట ప్రసాద్ అన్నకి పంపించా. పంపించిన తర్వాత ఆయనకి, అన్న ఈ సాంగ్ కి మీరు చరణాలు రాయండి అన్న, నేను ఇది ట్యూన్, ఇది లిరిక్స్, ఇక్కడ వరకు ఇదంతా ఓకే, హుక్ లేని వరకు ఓకే, చరణాలు రాసి పెట్టేయండి మీ వర్షన్ లో అని చెప్పా. సో ఆయన కొంచెం ఆయన ఏదో బిజీ 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 షెడ్యూల్ లో కొంచెం లాగ్ చేసిందని కట్ చేసి ఆ టైంకి నేను వచ్చేసా, నాది అయిపోయింది డి. ఇంకా వచ్చిన తర్వాత నాకు సాంగ్ లిరిక్స్ పంపించాడు. సో నాకేమనిపించిందంటే ఓకే బాగున్నాయి, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ లో నేను నా మిస్టేక్ ఏంటంటే అన్నకు చెప్పకుండా నేను నా లిరిక్స్ చేంజ్ చేసేసా. కొంచెం అక్కడ ఫీల్ అయ్యాడు పాపం అన్న.
సో సరేలే ఇంకా నేను కూడా కొంచెం బాగా అప్పుడు టైంలో బిజీగా నాకు ఇంకా మిస్కమ్యూనికేషన్. సో తర్వాత సాంగ్ అయిపోయింది, రికార్డ్ అయిపోయి రిలీజ్ అయిపోయింది, ఆడియో రిలీజ్ అయింది. అయిన తర్వాత రీల్ చిన్న లూప్ వదిలాం. లూప్ వదిలి దాన్ని చూద్దాం ఏమైతుందో అన్నాం. అప్పుడు అసలు ఏం రెస్పాన్స్ లేదు రాను బొంబాయి. 1 month వరకు ఏం రెస్పాన్స్ లేదు లూప్. దాని తర్వాత మేము శేఖర్ మాస్టర్ని అప్రోచ్ అయ్యాం. శేఖర్ వైరస్ మాస్టర్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఒక హుక్ స్టెప్ క్రియేట్ చేసి పంపించారు మాకు. హుక్ స్టెప్ రోడ్ పైన ఇట్లా ఇన్ గ్యాప్ లైక్ ఇన్ లో వస్తారు, ఫ్రేమ్ ఇన్ వచ్చి అవుట్ అవుతుంటారు, ఇన్ వచ్చి అవుట్ రాను నే రాను. అది భలే అనిపించింది. అబ్బాయి ఇదేదో రిజిస్టర్ అవుతుంది అన్నట్టుగా నేను ఆయన నాకు ఒక 4-5 వర్షం చేసి పంపించిండు. ఇది బాగుంది మాస్టర్, అదిరిపోయింది, కొత్తగా ఉంది అనిపించింది. కట్ చేస్తే ఈ మూమెంట్ అదంతా పంపించాడు. ఇది ఫిక్స్, అసలు మామూలుగా లేదని నేను మా ప్రొడ్యూసర్ గారు అందరం ఫిక్స్ అయిపోయినాం. ఫిక్స్ అయిన తర్వాత వెళ్ళిపోయినాం. సాంగ్ షూట్ అయిపోయింది. అక్కడ ఏమైందంటే లిఖిత కట్ చేసే ఇక్కడ ఇంకొక అమ్మాయి లైక్ ఇంకొకరు దీనికి అంటే లైక్ ఈ రాను బొమ్మకి సపోర్ట్ చేసిన వాళ్ళు లిఖిత వాళ్ళ మమ్మీ. అసలు ఫోక్ లో ఈ కాస్ట్యూమ్స్ మేము ఇట్లా వేసుకోమండి అన్నారు వాళ్ళు. అండ్ మాకు ఎప్పుడు చేయలేదు అట్లా, సారీ అన్నట్టుగా చెప్పారు. కానీ మేమేమన్నామంటే ఈ సాంగ్ తో నేను కానీ మా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ నేనైతే కాంప్రమైజ్ అండి, ఓపెన్ మాట్లాడాలంటే మేము కాంప్రమైజ్ అయిపోతుండే అంటే పాపం కదా అన్నట్టుగా ఉంటా. మా ప్రొడ్యూసర్ గారు లేదు, ఈ సాంగ్ తర్వాత లిఖిత మీకు దొరకదు, ఎవరికి దొరకదు అన్నాడు ఒకటే మాట. మేము చెప్పినట్టు చేయండి, ఎందుకంటే ఆయనకి ఐడియా ఉంటుంది. ఆయన ఈ ఫీల్డ్ లో చాలా సీనియర్ లైక్ చాలా చూశాడు. ఆయన ఒక చిన్న డైరెక్షన్ కూడా చేస్తుంటాడు. సో ఆయన కొంచెం కాస్ట్యూమ్ పైన కొంచెం సెన్స్ ఉంది అనమాట. సో ఈ పాటకి ఇలా ఉంటే మాసివ్గా ఉంటే బాగుంటది ఇలా అని చెప్పేసి మేము ఆ రోజు సిరిసిల్లలో నైట్ టైం వెళ్ళి లాంగ్ ఉండేది ఫ్రాక్, దాన్ని కొంచెం షార్ట్ చేసాం లైట్ గా. ఆ ఐడియా మా ప్రొడ్యూసర్ గారు. నెక్స్ట్ మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి బయటకు వచ్చిన తర్వాత. చాలా స్టోరీ ఉంది, చాలా ఉందమ్మా, చాలా ఉంది. సో అది అయిపోయిన తర్వాత మార్నింగ్ షూట్, అమ్మాయి కాస్ట్యూమ్ వేసుకొని దిగుతుంది. లిటరలీ మేము ఇట్లా చూస్తున్నాం, అమ్మా అనిపించింది నాకు. ఖతం పాట మాత్రం నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది అని చెప్పేసి ఆ కాస్ట్యూమ్ చూసిన తర్వాత మేము డిస్కస్ చేసుకుంది ఒక 100 millions అండి. ఈజీగా పాట వైబ్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. తర్వాత నేను కూడా డిఫరెంట్ లుక్ లో ఉన్నా, ఆ వైబ్ అంతా అర్థమైపోతుంది. ఒక 100 million అని చెప్పి మాట్లాడుకున్నాం అంతే. సాంగ్ షూట్ 1 day లో కంప్లీట్ చేసాం. 1 day లో కంప్లీట్ అయిపోయింది. దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అయింది, అమౌంట్ ఎంత వచ్చింది చెప్తాను. అయిపోయిన తర్వాత మా కళ్యాణ్ గారికి వచ్చినాం, చూపించాం, అదిరిపోయింది అసలు మామూలుగా లేదన్నాడు. కట్ చేస్తే ఎండింగ్ కొంచెం ఏదో ఫుల్ఫిల్ కాలేదు, అంతంత మాత్రమే ఉంది, కొంచెం చూడండి అని చెప్పేసి మాకు చెప్పాడు. అమౌంట్ ఖర్చు అయినా పర్లేదు కానీ చూడండి ఇంకొకసారి రీషూట్ పెట్టుకొని అన్నాడు. కట్ చేస్తే సరే అన్న అని చెప్పేసి ఆగినాం. సరే ఫస్ట్ అయితే ప్రోమో అయితే రిలీజ్ చేద్దాం తర్వాత సంగతి అని చెప్పేసి ప్రోమో రిలీజ్ చేసాం. ప్రోమో రిలీజ్ అయిన తర్వాత అండ్ ఆ రీల్ పెట్టిన తర్వాత ఆ షూట్ అప్పుడే రీల్ పెట్టాం మేము. జమ్ములు వెళ్ళిపోయింది అది. 1 day లో 1 million కొట్టింది రీల్. అమ్మా షాక్ మేము. ఓకే, ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత 4 days లో 1 million, 15 days లో 5 millions. సో అట్లా అది వైరల్ అవుతుంది. ఇంకా కట్ చేస్తే మాకు కూడా అనిపిస్తుంది, అమ్మా ఇది ఘోరం వైరల్ అవుతుంది, దీన్ని మంచిగా చేద్దాం అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ పెట్టుకొని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి టీం మొత్తం ఇంకొంచెం ఎక్కువ మందిని పెట్టుకొని జగిత్యాల వెళ్ళిపోయినాం. జగిత్యాల్లో సెకండ్ డే షూట్ చేసేసాం, అంతా అయిపోయింది. నైట్ 2 o'clock వరకు ఎడిటింగ్ అయిపోయింది, రఫ్ ఎడిటింగ్. మా ప్రొడ్యూసర్ గారు దగ్గర నుండి చేయించారు శేఖర్ వైరస్ మాస్టర్లు అంతా. హరీష్ పటేల్ అన్న డిఓపి దానికి. నాకు తెలిసి హరీష్ అన్న అంత అన్ని సాంగ్స్ చేశాడు, ఆ సాంగ్ లో మమ్మల్ని చూపించినట్టు నాకు తెలిసి ఎవరిని చూపించాలి. అంత బాగా చేశాడు, అంత ఇంట్రెస్ట్ గా చేశాడు ఆ సాంగ్ హరీష్ అన్న. కట్ చేస్తే ఎడిట్ అయిపోయింది. ఆదర్శ్ పటేల్ దానికి ఎడిటర్. సో అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి లిటరల్లీ మమ్మల్ని పిలిచారు, చూడండి ఒకసారి అని. చూసాం. కట్ చేస్తే ఏమో ఆటలు వస్తలేవు అసలు.
ఏంది పాట, అసలు ఏంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది, అమ్మో అనిపించింది. కట్ చేస్తే మనం మాట్లాడుకున్న ఎస్టిమేషన్ రాంగ్, ఇది 200 మిలియన్ అని చెప్పిన. కట్ చేస్తే అసలు దొరకదు పాట, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అని చెప్పిన. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ హ్యాపీ. అంటే లైక్ అప్పటికే కొంచెం నేనే బాధపడుతున్నా, అమ్మో 5 లక్షలు అయిపోయింది 5 లక్షలు అయిపోయింది ఈ పాటకి, ఏమవుతుందో అని భయం 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 నాకే. ఆయనేమో ఫుల్ చిల్లు, అసలు టెన్షన్ పడకు, అసలు ఏం టెన్షన్ పడకు, నీకు తర్వాత అర్థమవుతుంది అని అన్నాడు. సరే ఓకే మీరు చెప్పారు కాబట్టి ఓకే. కట్ చేస్తే సాంగ్ రిలీజ్ అయిపోయింది. సాంగ్ రిలీజ్ అయింది, అప్పటికే వరల్డ్ వైజ్ గా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి. వరల్డ్ వైజ్ గా అందరూ కంగ్రాట్స్ 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 కంగ్రాట్స్, ఇంటర్వ్యూలు, న్యూస్ ఛానల్స్. కట్ చేస్తే చాలా మంది, ఇంకొక ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రభా గారు కూడా సింగింగ్, ఆమె వాయిస్ దీనికి చాలా ప్లస్ అయింది ఆడియోలో, నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఖాళీ 1 day 1 million మా టార్గెట్. #1 రావాలి, యూట్యూబ్ లో. అది అనుకోలేదు, 1 day 1 million టార్గెట్ మాది. కట్ చేస్తే 1.5 million 1 day లో, 1.5 million ఫాస్టెస్ట్ వ్యూస్ రాను బొంబాయికి రాను ఫోక్ ఇండస్ట్రీలో. అండ్ 1 day #1 #1 కి వచ్చేసింది. ఇక మా సంబరాలు, మా సెలబ్రేషన్ కథం, ఇక అమ్మో ఘోరం హ్యాపీ. అసలు ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా కట్ చేస్తే అది మెల్లిగా వెళ్తుంది, అంటే లైక్ అది వెళ్తుంది 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 5 days లో 20 millions ఎంత దాటిపోయింది. డేకి 3 million పోతుంది, లాక్స్ లో పోయినట్టు మిలియన్స్ లో పోయింది, 3 million పోతుంది డేకి. షాక్, మేము స్టన్ అయిపోయినాం, ఏంది ఇది అమ్మో అనుకున్నాం. మీ ఇద్దరు కాంబినేషన్ మేబీ లక్కీ చామ్ కలిసి వచ్చినట్టుంది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి వెళ్తున్నా, నేను ఇంత ప్రశాంతంగా ఉన్నా, అండ్ నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది అంటే బికాస్ ఆఫ్ రీజన్ వల్లి గారు. నా లైఫ్ టైం మొత్తం చేంజ్ చేసేసాడు. సరే ఇప్పటి వరకు మీరు ఆయనకి డైరెక్ట్ గా ఏదైనా చెప్పాలి అనుకుని చెప్పలేకపోతే, ఈ షోలో ఇప్పుడు ఆయన కూడా పక్కనే ఉండి చూస్తున్నారు కాబట్టి ఈ షో నుంచి ఆయనకి ఏదైనా చెప్పండి. ఈ షో నుంచి అంటే లైక్ చెప్పడానికి ఏమి ఉండదండి, చెప్తే అది వేస్ట్. మనం ఎప్పుడు కూడా నా లైఫ్ లో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏడా ఉన్నా ఆయన ఉంటాడు. అదే పెద్ద గిఫ్ట్ నేను ఇచ్చేది. అవునా? ఎస్, ఓకే. నా లైఫ్ టైం ఆయన ఉంటాడు. ఓకే. ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఒక విలేజ్ నుంచి వచ్చారు, మీరు బైక్ తీసుకొని షూట్స్ కోసం వచ్చాను అని చెప్పారు, ఇప్పుడు ఈ సాంగ్ హిట్ అయింది, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్నారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆబ్వియస్లీ చాలా 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 హ్యాపీగా ఉన్నారు, చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. అండ్ వాళ్ళ పడ్డ కష్టం ఇదంతా. వాళ్ళు చిన్నప్పుడు నన్ను ఏం చేస్తుంటారు అమ్మ నాన్న? స్టార్టింగ్ వాళ్ళు కూలీ, డాడీ మేస్త్రి, అమ్మ డాడీకి మాలియడానికి చేతి కింద ఉంటుండే డాడీకి. సో పూనా, ముంబై అట్లా వెళ్తుండే. సో ఇప్పుడు ప్రజెంట్ డాడీ ఫార్మింగ్ చేసుకుంటుండు, అండ్ మమ్మీ హౌస్ వైఫ్. సో హౌస్ కూడా మా ఊర్లో, విలేజ్ లో ఒక ఇల్లు సెట్ అయిపోయింది. అండ్ అంతా ఇప్పుడు హ్యాపీ, అంతా ఫైనలీ హ్యాపీ. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నారు కదా, హౌస్ కి వెళ్ళిన తర్వాత మీరు బాగా ఎవరిని మిస్ అవుతారు ఎక్కువ? మిస్ అయితే ఏం అవ్వను అనుకుంటున్నా. హౌస్ లోకి కంపల్సరీ మీరు తీసుకెళ్లే ఒక వస్తువు ఏదైనా ఉందా, ఇది కంపల్సరీ నాకు కావాల్సిందే? అంటే తీసుకెళ్ళొచ్చు, బట్ అది తీసుకెళ్ళడానికి వీలవ్వదు హౌస్ లోకి. అవునా? సో ఇందాక రాము గారు ఫ్లోలో ఒక సీక్రెట్ చెప్పారు, ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అమ్మాయిలు ఉంటే ఇంప్రెస్ చేయడానికి సాంగ్స్ పాడేవాడిని అని చెప్పి. అలా రియల్ లైఫ్ లో ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి పాడారా? రియల్ లైఫ్ లో ఇంప్రెస్ అనేది ఏం లేదండి, అది లైక్ అది ఏదో సరదా కొద్ది చేసేది సీరియస్ అయిపోయింది అంతా. సరదా కొద్ది చేసేసి అంతా సీరియస్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చేసారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాము గారు అంటే ఇప్పుడు అందరికి మంచి సింగరు, మంచి డాన్సరు, మంచి ఫేమ్ వచ్చేసింది, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఉన్నారు. ఇది ఒక్కటే తెలుసు, అసలు ప్రతి మనిషి వెనుక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఒక విధంగా ఉంటుంది. అసలు మీ ఫ్యామిలీ గురించి, మీ రియల్ లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్స్ ఏమైనా చెప్తారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి
మాది మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ భూత్పూర్ అని మాది. భూత్పూర్ గోప్లాపూర్ మాది విలేజ్. సో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లోనే మ్మ్. జెడ్పిహెచ్ఎస్ లో. మ్మ్. మా మమ్మీ డాడీ వచ్చేసి కూలీలు. అవును చెప్పు. ముంబై పూనా అక్కడ అట్లా వెళ్తుండే. మ్మ్. సో మా మమ్మీ డాడీకి 5 మంది మొత్తం పిల్లలు. పిల్లలు. ఓ మీ సిబ్లింగ్స్ 5 మెంబర్స్. Yeah. మీరు పెద్ద, నేను లాస్ట్ అండి. మీరు అందరికంటే. లాస్ట్. ఓకే. మా మమ్మీ డాడీ కూలీ పని చేస్తుండే. లైక్ రోజుకి ఒక 500 అంటే మా మమ్మీకి మా డాడీకి కలిపి ఓకే. daily. ఇద్దరికి కలిపి డైలీ 500. 5 మంది పిల్లలు. మ్మ్. మ్మ్. ఆ, అంటే ఇంకా మా డాడీ చిన్నప్పటి నుంచి ఆ, దాన్ని ఏమంటారు జీతం ఉంటుండే. మ్మ్. మా విలేజ్ లో మ్మ్. రెడ్డిస్ దగ్గర మ్మ్. జీతం ఉంటుండే. మ్మ్. లైక్ గొర్రెలు అంటారు, ఐడియా ఉంది. మ్మ్. షిప్. ఆ, ఆ, ఆ. సో వాటిని కాయడానికి కాపరిగా, గొర్రెల కాపరిగా. మ్మ్. సో అట్లా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాడు. ఆయన స్టోరీ చెప్పుకుంటా విరిగిండు. అదే మ్మ్. ప్లస్ నాకు. ఓకే. నేను ఇట్లా చేసా మ్మ్. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు లైక్ మా డాడీ నడవాలి అంటే కొంచెం ఇబ్బందిగా నడుస్తాడు. మ్మ్. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా, మ్మ్. ఆ కాళ్ళకి ఇప్పటికీ కాయలు ఉంటాయి ఓకే. చుకున్నవి. మ్మ్. దాదాపు కాళ్ళకి దాదాపు ఒక కాలికి ఒక 5-6 అట్లుంటాయి. మ్మ్. డైలీ పని చేసి వచ్చినప్పుడల్లా మ్మ్. రే మేము ఇట్లా ఇట్లా చేసినాం రా, మ్మ్. మేము ఇంత కష్టపడ్డాము, మ్మ్. మిమ్మల్ని సాకడానికి ఇంత 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 చేసాము. మ్మ్. అండ్ మా మమ్మీ పూణేలో, మా మమ్మీ కూడా సేమ్ లైక్ చిన్నప్పుడు మమ్మీ కూడా మ్మ్. చదువుకోలేదు. వీళ్ళిద్దరు చదువుకోలేదు. మ్మ్. ఆ, అమ్మకు మ్యారేజ్ కాకముందు వాళ్ళ ఇంట్లో ఫుల్ అందరికి హెల్ప్ చేసింది. మ్మ్. వాళ్ళ డాడీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పని చేయడము, మ్మ్. కట్టెలు మోయడము. మ్మ్. అంటే మా తాత, మా అమ్మ వాళ్ళ డాడీ మ్మ్. కట్టెలు కొట్టి అమ్మడానికి అని చెప్పి అవి ఒక్కొక్కటి ఒక 40 to 50 కేజెస్ ఉంటాయి మ్మ్. కట్టెలు. మ్మ్. ఆ బరువులు మా తాత మోస్తూ మా మమ్మీకి ఒక మినిమం ఒక 20 to 30 కేజెస్. మ్మ్. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక 2-3 మ్మ్. వాళ్ళు డైలీ కట్టెలు కొట్టుకొని మహబూబ్నగర్లో అమ్మాలి. మ్మ్. అడవిలో కొట్టుకొచ్చి మ్మ్. మహబూబ్నగర్కి తీసుకురావడానికి జస్ట్ నెత్తిపైన మ్మ్. హెడ్ పైన మోసుకుంటూ తీసుకొని రావాలి. మ్మ్. ఒక 5 to 6 కిలోమీటర్స్ మ్మ్. నడుచుకుంటూ. మ్మ్. సో అట్లా మా అమ్మ అక్కడ కష్టపడి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. మ్మ్. మా డాడీకి మా మమ్మీకి మ్మ్. చిన్నతనంలోనే పెళ్ళి అయిపోయింది. ఓకే. ఒక 14 years మమ్మీకి, డాడీకి ఒక 16 years ఏమో. ఓకే. ఆ, చైల్డ్ ఆ మ్యారేజ్ ఏజ్ లాగా. చైల్డ్ మ్మ్. మ్యారేజ్ టైప్. మ్మ్. అప్పట్లో అట్లనే జరుగుతుండే అనమాట. అవును. ఇంకా మా బంజారా కమ్యూనిటీలో అయితే ఇంకా మ్మ్. తొందరనే అవుతుంటది ఇంకా. మ్మ్. సో అట్లా అయిపోయింది. మ్మ్. వాళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన 1 month కూడా మ్మ్. ఇంట్లో లేరు మ్మ్. మా మమ్మీ డాడీ. ఓకే. వాళ్ళిద్దరిని గుంపు పనికి పంపించేసారు. మ్మ్. గుంపు అంటే లైక్ ఒక 50-60 మంది కూలీలు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళని ట్రాక్టర్లలో, లారీలలో మ్మ్. ఒక ఆ గ్యాంగ్ కి ఒక పెద్ద ఉంటాడు. మ్మ్. లైక్ వాళ్ళని ఏమంటారు, మేస్త్రి అంటారు కదా. మ్మ్. ఈ గుంపు మొత్తాన్ని తీసుకొని వరంగల్ మ్మ్. లేదంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ మ్మ్. తీసుకెళ్లి మన్ను ఊపియడము. మ్మ్. అప్పుడు 25 రూపాయలంట, 25 రూపీస్. పర్ డే. మా డాడీకి, అబ్బా. మమ్మీకి 15 రూపీస్ ఎంతనో. మ్మ్. సో అట్లా అవి కూడా కష్టపడి ఫ్యామిలీకి పెట్టాడు. వాళ్ళ మా ఇద్దరు సెపరేట్ గా వర్క్ చేస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి ఫ్యామిలీకి ఇస్తారా? ఉమ్, ఓకే. మా డాడీ వాళ్ళకు కూడా సేమ్ మేము ఇలా ఉన్నాము. మ్మ్. మా డాడీ వాళ్ళు కూడా అలాగే ఉంటుండే, లైక్ ఫ్యామిలీ మొత్తం అంత పెద్ద ఫ్యామిలీ. మ్మ్. సో మా డాడీ కుటుంబం, మా డాడీ పెద్ద ఆ కుటుంబానికి. మ్మ్. సో డాడీ మమ్మీ కష్టపడి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంటాయి. సో వాళ్ళకందరికి పెళ్లిళ్ళు చేసి మ్మ్. వాళ్ళందరిని చూసుకొని మ్మ్. ఇవన్నీ చెప్పుకుంటూ మాకు చెప్తా వచ్చేది. మ్మ్. ఇట్లా చేసినాం రా, ఇట్లా కష్టపడ్డాము. మ్మ్. లైక్ మా జాగా ఉంటది కదా మ్మ్. మా ఊర్లో, మ్మ్. ఆ జాగా కోసం మా కండ్ల ముందల్నే లైక్ ఒక 200 గజాలు మాది. మ్మ్. ఆ ప్లేస్ కోసం మ్మ్. మా విలేజ్ లో చాలా మంది కొట్లాడారు, మ్మ్. మాకు కావాలి. మ్మ్. ఇందిరమ్మ ఇచ్చింది అది ఓకే. ఆ టైంలో. ఓకే. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. సో వాటికి కూడా ఫైట్. సో అట్లా ఫైట్ చేసినప్పుడు మా మమ్మీని మా కళ్ళ ముందే కొట్టారు. ఓకే. అంటే ఇవన్నీ చెప్పుకోవద్దు యాక్చువల్లీ బేసిక్ గా, బట్
ఇవన్నీ చూసుకుంటూ పెరిగా నేను. అండ్ మా డాడీకి అసలు లోక జ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచి నేను అది గమనిస్తున్నా. అంటే ఎవరు పడితే వాళ్ళు కొంచెం చులకనగా మాట్లాడడం, అంటే చదువు రాదు కదా. అంటే మా డాడీకి ఇది చేస్తే కరెక్టా, ఇది చేస్తే రాంగా ఏం తెలియదు. ఏదైనా చేయాలంటే భయపడుతుండే మా డాడీ. ఏదైనా అడగాలన్నా, ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఏదన్నా అంటే ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా నిలబడుతుండే. సో అదంతా చూసుకుంటూ వచ్చా నేను. మా పెద్దన్నయ్య ఉంటుండే. మా పెద్దన్నయ్య కొంచెం ఆయన కొంచెం ఆ ఏజ్ లో తెలియనప్పుడు కొంచెం బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంజాయ్ లైఫ్ కి ఆయన చదువు మానేసి వెళ్ళిపోయాడు. సో ఆయనను వెతకడానికి వీళ్ళు పడ్డ కష్టాలు మా పేరెంట్స్. ఓకే. అండ్ వీళ్ళు ముంబై వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సర్లే ఇక్కడ అయితే మనకు రొటేషన్ లేదని చెప్పి బొంబాయి వెళ్ళిపోయారు. మమ్మల్ని అంటే లైక్ మా అక్క వాళ్ళందరూ తీసుకొని బొంబాయి వెళ్ళిపోయారు. ఇక సరే ఇక్కడ వీళ్ళుంటే చదువు పాడైపోతుంది. మా అక్క కొంచెం నాకు తెలిసి మా అక్క 6th క్లాస్ అనుకుంటా. 6th క్లాస్ ఆ టైంలో రిటర్న్ పంపించేసారు. అంటే తీసుకొచ్చి ఊర్లో ఇల్లు ఉంటది, ఇంట్లో వదిలేసారు నన్ను, అక్కని, చెల్లెల్ని, మా అన్నని. మా పెద్దన్న వెళ్ళిపోతుండే, ఉండకపోతుండే. సో అక్కనే ఇంకా డైలీ స్కూల్కి వెళ్ళి రావడం, లేదంటే చిన్నగా ఏదైనా పని చేసుకోవడము, కూరగాయలు అమ్మడము, అదంతా చేసుకుంటూ మమ్మల్ని స్కూల్లో ఏదైనా ఒక 1 రూపీ 2 రూపీస్ కావాలంటే మా అక్కనే ఇస్తుండే. సో అట్లా మమ్మల్ని ఫుడ్ చేసి పెట్టడం, వంట అదంతా మొత్తం మా అక్క చూసుకుంటుండే. వీళ్ళేమో పూణే. ఎప్పుడన్నా మాకు కాల్ మాట్లాడాలి అంటే ఎస్టీడీ ఉంటుండే అప్పుడు. ఓకే. సో ఆ ఎస్టీడీ మాట్లాడాలంటే 10 మినిట్స్ మా అంతమందితో. ఓకే. సో వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేస్తుండే 1 మంత్ ఒకసారి. ఓహో. ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఓకే. చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలంతా ఎక్కడ ఉండేవారు? మేము ఇక్కడనే village లో. విలేజ్ లో. ఆ. మీ కేరింగ్ అంతా ఎవరు చూసేవారు? అక్క, పెద్దక్క. ఓకే. సో అట్లా ఇయర్లీ అది గడిచిపోతున్నాయి. ఇక నాకు అదంతా చూసిన నేను అంటే మా డాడీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు, మా మమ్మీ మా డాడీ ఊర్లోకి వచ్చినప్పుడు ఎవరు కూడా కొంచెం లైక్ ఎట్లనో చూస్తుండే. అంటే ఎవరు పట్టించుకోనట్టు, ఏం అసలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చేస్తుండే. సో అట్లా మా డాడీని కొంచెం నాకు మెయిన్ గా నా మైండ్ లో అంతా రన్ అవుతుంది, ఎందుకు ఇట్లా అంటే సరే మా డాడీ చదువుకోకపోవచ్చు కానీ ఆయన ఒక మనిషే కదా. అట్లా విలేజ్ లో చుట్టుపక్కల వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు వాళ్ళంతా కొంచెం చులకనగా చూస్తుండే అనమాట. అంటే మా డాడీకి తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడినా సరేలే ఆయన తెలియదు కదా అన్నట్టుగా పట్టించుకోకుండా ఉండదు. అది ఇంకా ఇదైతుండే, హట్టింగ్ అనిపిస్తుండే. సో నేను అనుకున్నా, సో అసలు ఏదన్నా నేను ఏదైనా అయితాను అంటే అది మా డాడీ కోసమే కావాలి. నేను చదువుకున్నా, ఇంకేం చేసినా సరే నేను పెద్దగా అయిన తర్వాత మా డాడీని చూస్తే నమస్తే పెట్టాలి అంతే. సో ఆ టార్గెట్ పెట్టుకున్నా నేను ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏది ఉన్నా కానీ ఆయన మనసులో పెట్టుకుని నేను నా స్కూల్ స్టడీస్ కానివ్వండి, నేను ఎక్కడికన్నా అది చేయడం. సో అట్లా నాకు చిన్నప్పుడే కొంచెం నాకు పాటల మీద కొంచెం ఇష్టం ఉంటుండే. డాన్స్ చేయడం ఊకే, మా పండుగలైనా కానీ ఇంకేదైనా అయినా కానీ మేమందరం కలిసి డాన్స్ చేయడం అలా జరుగుతూ అలా 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 నేను కొంచెం మా ఇంట్లో హుషారనమాట, కొంచెం యాక్టివ్ ఉంటుండే. సో అట్లా కొంచెం బాగా సపోర్ట్ చేసేది మమ్మీ డాడీ. నాకు ఎక్కడికైనా పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతుండే. ఒక్కొక్క లైక్ అంటే అప్పు, అంటే ఇంతమంది ఫ్యామిలీని సాకాలి వాళ్ళు, ఇంతమందిని చూసుకోవాలి. అండ్ మాకు బట్టల నుంచి వెళ్ళి అంటే మా పిల్లలు పక్కింటి వాళ్ళ ఫేస్ చూడొద్దు. అంటే వాళ్ళు ఏదైనా చేసుకొని తింటున్నా, అండ్ వాళ్ళు ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా, మాకు ఇది లేదు అనే లోటు లేకుండా పెంచారు మమ్మల్ని. ఓకే. వాళ్ళంతా కష్టపడుతూ మా మమ్మీకి కట్ చేస్తే మా పెద్దన్నకి పెళ్లి అయిపోయిన తర్వాత ఆయన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. మా మమ్మీ మా డాడీ మళ్ళీ వాళ్ళ అప్పు తీర్చడానికి మళ్ళీ వీళ్ళు పూణే వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలిపెట్టి. ఇంకా మేము అలాగా స్కూల్ మా తర్వాత మా అక్కకి నర్సింగ్ చేపియడము, ఇదంతా నడుస్తున్న టైంలో మా అమ్మకి ఒక ఆపరేషన్ జరిగింది. అంటే లైక్ ఇంచుమించు డెత్ ఆ సిచ్యువేషన్ ఉండే, చనిపోయే సిచ్యువేషన్ మా మమ్మీ. సో
సో అక్కడ నుంచి మళ్ళీ పూణే వెళ్ళిపోయింది. అంటే మ్మ్. అప్పు వాళ్ళు సతాయిస్తున్నారు ఊకే, మ్మ్. ఇంకా మా డాడీ ఒక్కడు ఉండలేడు. మ్మ్. సో అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మా జస్ట్ చేసి పెట్టడానికని వెళ్ళింది. మ్మ్. కట్ చేసి మేము హాలిడేస్ అని చెప్పి వెళ్ళాం. మ్మ్. దాదాపు 5th ఫ్లోర్ ఎక్కుతుంది మ్మ్. ఇటుకలు మోస్తూ. ఓకే. షాక్ అయిపోయినాం మేము. మ్మ్. ఎందుకు అసలు ఇదంతా, ఇప్పుడు అప్పు తీర్చాలి, మమ్మల్ని చూసుకోవాలి, మా స్కూల్ ఫీజెస్, కథ కార్ఖానా మ్మ్. ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. మ్మ్. ఈ అమ్మా ఏంది లైఫ్ మాది, ఎందుకు ఇదంతా మాకు. మ్మ్. సో ఆ సిచ్యువేషన్ లోనే నేను పూణే వెళ్ళిపోయి, నేను వెళ్ళాను, ఇంకా నేను మీతోటే ఉంటా, మ్మ్. పని చేసుకుంటా అని చెప్పి. మ్మ్. మాకు అప్పులు ఎక్కువైపోతుంది. మ్మ్. అంటే లైక్ మా అసలు అది అది అంటే దేనికోసం అంటే పొలం ఉండాలి మా పేర్ల మీద. మ్మ్. అంటే మాకు ఫ్యూచర్లో మాకేం సంపాదించి పెట్టారనే ఒక క్వశ్చన్ ఉండొద్దు అని చెప్పి మా మమ్మీ మా డాడీ మ్మ్. పొలం ఉండాలి, ఒక ఎకరా పొలం కొన్నారు వాళ్ళు, మ్మ్. అప్పు చేసినా సరే. మ్మ్. పొలం కొన్న తర్వాత ఆ అప్పు తీర్చడం కోసం వెళ్ళిపోయారు వాళ్ళు. మ్మ్. సో నేను రాను, నేను నేను విలేజ్కి వెళ్ళాను, మీతోటే ఉంటాను, నేను అక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యా. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మ్మ్. లేదురా నీ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది, మ్మ్. ఏం అవసరం లేదు, మ్మ్. మేము ఎంతనైనా కష్టపడి మేము చూసుకుంటాం, మ్మ్. మీరు వెళ్ళిపోయిండి అని చెప్తే ఇక సరే అనుకున్నాం. కానీ హాలిడేస్లో మ్మ్. నేను హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళిపోతుండే వాళ్ళ దగ్గరికి, మ్మ్. పూణె వెళ్ళిపోతుండే. మ్మ్. అక్కడ కొంచెం నేను నా దగ్గర నుంచి ఒక 100 రూపీస్ అయినా సరే వాళ్ళకి హెల్ప్ కావాలి, మ్మ్. అది నా టార్గెట్. మ్మ్. ఇక పొద్దున్న లేచి వెళ్ళిపోతుండే నేను కూడా. మ్మ్. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు పనికి వెళ్ళిపోతారు కదా, మ్మ్. వాళ్ళకి చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోతుండే. మ్మ్. అంటే ఏ రకంగా సరే సంపాదించాలి. అవును. నేనేం చేస్తుండేనంటే ఒక సంచి తీసుకుంటుండే, మ్మ్. సంచి తీసుకొని నాకు ఏదైనా కనిపిస్తే బాటిల్స్ మ్మ్. ఇంకా అవి ఉంటాయి కదా, మ్మ్. అవి తీసుకొని నేను బ్యాగ్లు వేసుకొని మ్మ్. చెత్త సామాన్లు ఉంటాయి మ్మ్. అక్కడికి వెళ్ళి అమ్మేస్తుండే. మ్మ్. అట్లా డైలీ నేను 150 మ్మ్. అట్లా సంపాదించుకొని మ్మ్. మా మమ్మీ మా డాడీకి తీసుకొచ్చి ఇస్తే, ఏడికి వెళ్ళేస్తున్నారా ఈ పైసలు అంటుండే. మ్మ్. పైసలు ఎడికి వెళ్ళేస్తున్నారా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుండే. ఓకే. డౌట్ పడుతుండే నా మీద. ఓకే. మమ్మీ నాయన ఇట్లా ఇట్లా ఏం చేసిన, ఎందుకురా నీకు అంటే డైలీ ఒక 10 to 20 కిలోమీటర్స్ తిరుగుతుండే నడుచుకుంటూ నేను. ఓకే. ఆ. ఎక్కడే వెళ్ళిపోతుండే. మ్మ్. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటుండే, తీసుకొచ్చి అమ్మి నైట్ తీసుకొచ్చి అమౌంట్ ఇస్తుండే. అట్లా నేను 10,000 సంపాదించిన నా లైఫ్లో ఫస్ట్ టైం. వా. ఒక 10,000 మ్మ్. మా ఇంట్లో. మ్మ్. వాళ్ళు పాపం ఏడుస్తారో, వద్దురా ఎందుకురా నీకు, వాళ్ళు అవసరమా? కష్టపడినా కానీ మిమ్మల్ని కష్టపెట్టాలి వద్దు అనుకోలేదు ఎందుకు పేరెంట్స్. అని వాళ్ళు, లేదు మనం అందరం కలిసి చేస్తేనే మనం సెట్ అవుతాము, కొంచెం మీకు కూడా భారం తగ్గుతుంది అని చెప్పి ఇక నేను అప్పటి నుంచే కొంచెం నేను రెస్పాన్సిబిలిటీగా ఉండడము, మొబైల్ షాప్లో పనిచేయడము, చికెన్ సెంటర్లో పనిచేయడము విలేజ్లో, ఇంకా చాలా అట్లా అట్లా కష్టపడుతూ నాకు ఒకరోజు స్కూల్లో నాకు అప్పటికి డాన్స్ బాగా పిచ్చి. స్కూల్లో ఏదో ఫంక్షన్ జరిగితే నన్ను డాన్స్ చేయడానికి పిలిచారు పైకి, స్టేజ్ పైకి. అక్కడికి మా సార్ మా మేడం చూసి, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ అంతా బాగుంది, భలే ఉంది ఈ అబ్బాయి, మా తమ్ముడికి చూపిస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి మహాదేవి మేడం అని అంటుండే. మేడము సత్యం సార్ కాల్ చేసి, పోలు సత్యం మా గురువు గారు, ఆయన నన్ను ఇంకొక ఫంక్షన్ లో కలిసాడు. అదే విలేజ్ లో రిటైర్మెంట్ ఫంక్షన్ లో డాన్స్ నేర్పించడానికి వచ్చాడు. అక్కడ నన్ను చూసి, అరే భలే చేస్తున్నాడు అబ్బాయి డాన్స్, భలే ఇన్వాల్వ్ అవుతున్నాడు సాంగ్లలో అని చెప్పి, ఆయన అప్పుడే కొత్త పాట ఒకటి రిలీజ్ అయింది. నేను అప్పుడు 9th క్లాస్, రంగం మూవీలో ఎందుకో ఏమో ఆ సాంగ్ పెట్టాడు. నాకు ఆ పాట తెలీదు అసలు. పాట పెట్టినప్పుడు ఆ పాట ఫస్ట్ టైం నేను అసలు ఆ పాట వింటూ డాన్స్ చేశా. ఓకే. దానికి ఎక్స్ప్రెషన్ వేయడం, మూమెంట్స్ వేయడము. నీకు ఈ పాట తెలుసా అన్నాడు. ఓకే. తెలుసు. అప్పుడు మా దగ్గర ఫోన్లు ఉండవు, అసలు ఏం లేదు, ఏం తెలీదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈ పాట నీకు తెలుసు అంటే తెలియదు సార్ అన్న. మరి ఎట్లా చేసినావు అని అన్నాడు. సార్ అది లైక్ నాకు కూడా తెలియదు సార్, చేసేసానంటే నీకు గ్రాస్పింగ్ పవర్ ఉంది అండ్ నువ్వు క్రియేట్ చేసుకునే మైండ్ సెట్ ఉంది నీకు అని చెప్పి అక్కడ నన్ను పట్టుకొని అప్రిషియేట్ చేసిండు. మేడం చెప్పేసిండు, వీడిని నేను చూసుకుంటున్నాడు, మంచి టాలెంట్ పర్సన్ ఈ అబ్బాయి, మంచి భవిష్యత్తు ఉంది, నేను చూసుకుంటా అని చెప్పేసి అక్కడ నుంచి నన్ను పూజ చేసుకుంటూ వచ్చిండు. నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ ఇంటర్మీడియట్ వరకే ఇంకా నాకు లైక్ నా డిగ్రీ ఏజ్ నేను డిస్కంటిన్యూ చేసా ఇంటర్లోనే.
ఎందుకంటే నాకు దీనిపైన బాగా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అక్క పెళ్లి, చెల్లెలి పెళ్లి, ఇంకా అప్పులు వస్తున్నాయి, ఇల్లు కడుతున్నాం. ఇంక ఏం చేయాలో అర్థం అయితే లేదు. లేదు ఇట్లయితే అవ్వదని చెప్పేసి ఈ డాన్స్ లోనే నేను ఏదైనా చేస్తే ఈ డాన్స్ వల్లనే చేయాలి. లైక్ ఎలా అంటే స్టైల్ సినిమా నాకు కొంచెం ఆ మూవీ చూసి కొంచెం ఇన్స్పైర్ గా ఉన్నాను. ఓకే. ఓకే ఇది చేస్తే ఇలా కూడా అవ్వచ్చు. సో అట్లా చేస్తున్నా. కట్ చేస్తే నేను చిన్నప్పుడు కూడా నన్ను ఊర్లో డాన్స్ చేసినప్పుడు నాకు ఒక 100 రూపీస్ పెళ్లిలో డాన్స్ చేస్తే 100 రూపీస్ వచ్చినాయి నాకు. ఆ 100 రూపీస్ వచ్చినప్పుడు అమ్మో డాన్స్ చేసి డబ్బులు వస్తాయా అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యా. ఓకే. అది మైండ్ లో ఉండే. సో సరే ఏదో ఒక పని, అది కూడా పనే కదా, మనకు నచ్చిన పని. సో ఓకే దీంట్లోనే కష్టపడదాం అని చెప్పి అలా చేస్తూ 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 డాన్స్ 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 అంటూ 1500 దగ్గర నుంచి తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ లో వెనక డాన్సర్ గా కంటిన్యూగా 4 గంటలు 5 గంటలు డాన్స్ చేస్తుండే వెనక. నిద్ర లేకపోతుండే, ఫుల్ బాడీ పెయిన్స్. నేను ఒక టీం మెయింటెనెన్స్ చేస్తుండే. అక్కడ నుంచి నాకు అంటే లైక్ ఆర్గనైజ్ చేయడము, ఎవరైనా వస్తే మాట్లాడడం వాళ్ళకి మా టీం ఇది ఇట్లుంటది ఇట్లుంటది అని కొంచెం నేను నాకు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ నాకు ఒక అవగాహన వచ్చింది. ఓకే ఈ ఫీల్డ్ లో టాలెంట్ ఒకటే కాదు, ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చదువుకున్నారు. సో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మేనేజ్ చేయగలరు. సో అట్లా నాకు అప్పటి నుంచే కొంచెం నేను స్టార్ట్ అయింది నాకు. సో అట్లా కొంచెం మా టీంలో ఎవరన్నా లైక్ డాన్స్ టీంలో నేను కూడా అందరితో సమానమే. బట్ ఎవరి దగ్గరికి మాట్లాడాలి, ఎవరి దగ్గర వెళ్ళి ఏదైనా చేయాలి అంటే పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఎవరంటే ఫస్ట్ రామురాతోడు అంటారు. లైక్ రాము నాయక్ నా పేరు యాక్చువల్లీ స్టార్టింగ్. ఓకే. సో ఈయన అరే నువ్వు పోయి ఒకసారి మాట్లాడరా అని నన్ను పంపించేస్తుండే మా టీం మొత్తం. సో అట్లా నేను కొంచెం ధైర్యంగా ఉంటాడు, కొంచెం హుషారు ఉంటుండే అనమాట. దేనికి కూడా ఇది లేకపోతుండే. సో అట్లా నేను అక్కడ నుంచి నా మీద కాన్ఫిడెంట్ పెరిగింది. నేను ఏదైనా చేయగలుగుతా, ఖచ్చితంగా చేస్తా నేను అనుకుంటే అని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేసేది. నా కాంపిటీషన్లలో ఫస్ట్ ప్రైజ్లు కొట్టడం, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో. సో అట్లా 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 జర్నీ స్టార్ట్ అయింది. ఫీల్డ్ చాలా వెనక మా పేరెంట్స్ ఇలా, మా అక్క, మా బ్రదర్, మా చిన్నన్న కూడా మా మమ్మీ డాడీ కూడా వెళ్ళిపోయాడు. అండ్ తర్వాత మా చిన్నన్న 8th క్లాస్ 9th క్లాస్లోని పార పని చేయడానికి మా డాడీ ఎంబడి. ఆయన కూడా ఫుల్ కష్టపడ్డాడు. కట్ చేస్తే మళ్ళీ పెళ్లి కంటే ముందు ఒక 2 years ముందు మా అన్న పెళ్లి కంటే ముందు మలేషియా వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. అంటే లైక్ మా సంపాదించ డబ్బుల కోసం అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడికి. 2-3 years వరకు అసలు చాలా మిస్ అయిపోయినాం చిన్ననే. ఇక దాని తర్వాత కొంచెం అలా అలా మెల్లిగా నాకు అవకాశాలు రావడము. నా 3000 నాకు పేమెంట్ దాండియా ఆడిపిస్తే వెడ్డింగ్లలో, సంగీత్లలో. అప్పటికి కొంచెం కొరియోగ్రఫీ బాగా చేస్తుండే నేను. సో దాండియా ఈవెంట్లకు వెళ్ళడము. దాండియా ఈవెంట్లలోకి వెళ్ళినప్పుడు పద్మాలయ మేడం అని చెప్పేసి ఆవిడ నాగర్ కర్నూలు, ఆమె చాలా గొప్ప టాలెంటెడ్. సో ఆవిడ నేను దాండి ఆడిపిస్తూ బోర్ కొడుతుంటే పాటలు పాడుతున్నప్పుడు నేనేదో హమ్ చేస్తున్నప్పుడు ఆమె విన్నది, మైక్ ఇచ్చింది డైరెక్ట్ నాకు. ఏదైనా పాడరా నువ్వు, నీకు ఏదైనా వస్తే పాడరా అంటే సరే మేడం అని చెప్పేసి నేను అప్పుడు ఫస్ట్ నీ కన్ను నీళ్ళ సముద్రం ఆ సాంగ్ పాడా. అది చాలా టాప్ ఉంటది ఫస్ట్ కావాలి. అది పాడా సాంగ్ మొత్తం పాడిన తర్వాత స్టన్ వచ్చిన ఆ వెడ్డింగ్ వచ్చిన గెస్ట్లు వాళ్ళందరూ ఉంటారు కదా, క్లాప్ కొట్టి అప్రిషియేట్ చేసారు. అక్కడ నుంచి ఓకే నేను ఇది కూడా చేయగలుగుతా ఇక్కడ కూడా. సో అలా పాడే స్కిల్స్ ఉన్నది. ఓకే ఒకటి మనం నా పాటకి నేనే ఎందుకు డాన్స్ చేయొద్దు అనిపించింది. ఫస్ట్ నా మైండ్ లో అది రన్ అవుతుంది, నా పాటకి నేను ఎందుకు డాన్స్ చేయొద్దని చెప్పి పాటలు రాయడం స్టార్ట్ చేశాను లాక్డౌన్ లో. మనం ఒకరి పాటకి 100 మంది డాన్స్ చేయొచ్చు, మన పాటకి 100 మంది చేస్తే ఎలా ఉంటది ఆ ఫీల్ అని చెప్పి ట్రై చేస్తూ వచ్చా. అలా 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 చేస్తూ వస్తున్నప్పుడు సాంగ్స్ అన్ని మ్యాక్స్ అందరికి రీచ్ అవుతున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మా విలేజ్ వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు చెప్పండి ఈ విషయం, అమ్మా నాన్నకి ఇప్పుడు విలేజర్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఏదండి అన్నారు కదా నన్ను చూసి మా నాన్నకి దండం పెట్టాలి అని చెప్పి ఆ స్టేజ్ కి తీసుకొచ్చేసారుగా. లేదండి చూస్తే భయపడతారు ఇప్పుడు.
అవునా? Yeah. సూపర్. అంటే లైక్ ఏదైనా మాట్లాడాలంటే కూడా ఆచితూచి మాట్లాడతారు. ఓకే. సో ఆ స్టాండర్డ్ కి అయితే తీసుకొచ్చారు. Yeah. సో ఫైనాన్షియల్ ఇప్పుడు అంతా వెల్ సెట్ అనుకోవచ్చా? సెట్ అండి. వాళ్ళైతే ఏం పని చేయట్లేదు. లేదు. లేదు, డాడీ పని చేస్తున్నాడు, ఉమ్, డాడీ వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం ఎందుకంటే చేస్తారు. పని చేసి ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండలేదు. ఉండలేరు. ఓకే. సో అమ్మో, రాము రాథోడ్ అంటే ఏదో సింగర్ డాన్సర్ అనుకుంటాం కానీ ఇన్ని ఫేస్ చేసి ఇన్ని దాటుకుని ఇక్కడ వరకు కూర్చున్నారు అంటే. లిటరల్ అండి. అంటే లైక్ నా లైఫ్ అని కాదు, నాలాగా చాలా మంది ఉన్నారు. అవును. కాకపోతే వాళ్ళకి సపోర్ట్ దొరకక, సరైన ప్లాట్ఫామ్ దొరకాలి. దొరకక వాళ్ళ లైఫ్ లో అలాగే ఉండిపోతున్నాయి. ఓకే. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చినాను, కానీ నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ టైం దొరకక అండ్ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అలా ఉండిపోయారు. ఇప్పుడు నా కాల్స్ చేసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఓకే. అసలు నువ్వు ఎట్లుంటుండేరా మాతో, నువ్వు ఇలా ఉంటుండేరా, ఈరోజు ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటారు. ఈరోజు ఫోక్ లో ఫస్ట్ ఏదైనా ఉంది అంటే రాము రాథోడ్ అంటున్నారు. అవును. ఆ సాంగ్ పాడతారు ఒకసారి, సొమ్మసిల్లిపోతున్నాయి చిన్నారం. సొమ్మసిల్లిపోతున్నావే ఓ సిన్నారములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే, చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్ల నీ కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే, చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలే తీసయ్యకే, నీ సీర కొంగుకే ముడివయ్యవే. నిజంగా మీ లిరిక్స్, మీ వాయిస్ లో మ్యాజిక్ ఉంది. మరి ఇప్పుడు మీరు సింగిలేనా? ప్రజెంట్ సింగిలే మేడం. ప్రెసెంట్ సింగిలే. మరి బిగ్ బాస్ హౌస్ లో వెళ్తే లవ్ ట్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి కనెక్షన్స్ ఎవరితోనో పెట్టుకోవాల్సి వస్తే దానికి రాము గారు రెడీయా? మనం మనుషులమే కదండి, మనమేం స్పెషల్ కాదు. అవును. అక్కడ ఏం జరిగితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ స్పెషల్ గా అదే చేయాలని కాదు. ఓకే. మన లైక్ గో విత్ ఫ్లో అంటారు కదా, అవును, అలా ఫ్లో విత్ అంతా. ఓకే. సో ఫైనల్ గా నాగార్జున గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పేంత పెద్దోళ్ళం అయితే కాదు, చూస్తూ పెరిగినాం. ఎందుకంటే ఆయన ఒక్కొక్క మూవీ టికెట్స్ దొరకాలంటే ఇబ్బంది అవుతుంది టైంలో. ఎందుకంటే ఎప్పుడు ఆయన స్క్రీన్ లో చూడడమే, డైరెక్ట్ అయితే ఇప్పటివరకు కలవలేదు. కలవబోతున్నా, చాలా ఎగ్జైట్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో నేను బిగ్ బాస్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా నాగార్జున గారా? నాగార్జున సార్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఆయన. ఎందుకంటే ఎంత చేసినా ఒక ఒదిగుండే లక్షణం ఉంటుంది ఆయనకి. అంటే నేను ఇది అని ఎక్కడ కూడా చూపించుకోడు. ఆయనకున్న స్వాగ్, ఆయన స్టైల్, ఆయన కాస్ట్యూమ్స్. ఇప్పుడు 65 ఏళ్ళ 63 ఏళ్ళు ఎవరు నమ్మరు అసలు. అసలు అలా ఉండాలి లైఫ్, ఆయనలా ఉండాలి. అంటే ఆయన ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు కొడుకు అని అస్సలు ఉండడు. ఆయన ఓన్ వరల్డ్ అంతే ఆయనది. సో పాపం టైం లేదు, కట్ చేస్తే ఇంకో గంటలో బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు, కానీ ఎక్కువ టైం తీసుకున్నాను. సో బిగ్ బాస్ గురించి, ఆ వాయిస్ గురించి మనం బయట విన్నప్పుడే మనకు ఒక గూస్ బంప్స్, బిగ్ బాస్ వాయిస్ వినగానే ఆ హౌస్ లో అడుగు పెడుతున్నారు కాబట్టి ఫైనల్ గా బిగ్ బాస్ గురించి ఒక 1 word లో ఏదైనా చెప్తారా? బిగ్ బాస్ గురించి 1 word లో అంటే లైక్ ఇంకా అది ఒక శిఖరం అండి. అంటే ఆ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ షోకు సెలబ్రిటీస్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక రేంజ్ లో ఉన్నారు. సో బిగ్ బాస్ అనేది ఇంకా అదొక డ్రీమ్ అంతే. సో ఫైనల్ గా మీ ఇంటర్వ్యూ చూస్తే ఇప్పటి వరకు నా ఇంటర్వ్యూలో చెప్పిన స్టోరీ మేబీ ఎక్కడ చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏదున్నా ఒక చాలా మంది అన్నారు పర్సనల్ చెప్పొద్దు, లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది అసలు చెప్పొద్దు. ఎందుకంటే బయట నిన్ను మళ్ళీ తర్వాత ఈయనేనా అని చులకనగా చూస్తారు, ఈయన మనలేకనే కదా అనే ఫీలింగ్ ఉంటది అని ఉంటారు. కానీ జెన్యున్ గా మాట్లాడుకోవాలంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకంగా కష్టపడి వచ్చిన వాళ్ళే. మేబీ ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారేమో. లేదు, నాలా కష్టపడి చాలా మంది వచ్చారు, వాళ్ళ లైఫ్ లో కూడా ఇదే ఉంటది. ఎవరు కూడా డైరెక్ట్ వాళ్ళ ఈజీగా ఫేమ్ రాదు, వాళ్ళు ఎవరు ఫీల్డ్ కి రారు. పెద్ద ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి కొడుకు ఏమన్నా ఈ ఫీల్డ్ లో ఉన్నాడా? లేడు. ఎందుకంటే రానియరు, ఏం అవసరం వాళ్ళకి. ఇది ఎందుకు అంటే ఒక లైక్ మనం తొందర సెటిల్ అవ్వడానికి అండ్ మనకు ఒక లైక్ దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, లైక్ స్టార్ అవ్వడానికి ఇది ఒక ప్లాట్ఫామ్.
ఓకే. సో ఫైనల్‌గా మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన మీ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఈ షో చూస్తున్నప్పుడు మీరు 'బిగ్ బాస్‌లో' హౌస్‌లో ఉంటారు కాబట్టి ఏదన్నా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఏం లేదండి. ఇన్ని రోజుల నుంచెల్లి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు తెలుసు ఆడియన్స్ ఎంత జెన్యూన్‌గా ఉంటారో. హ్మ్. అంటే వాళ్ళంతా జెన్యూన్‌గా లేకపోతే నేను ఇక్కడ ఈ స్టేజ్‌లో ఉండను. హ్మ్. అంటే వాళ్ళు ఒక్కసారి ఒకరిని లవ్ చేస్తున్నారు అంటే, హ్మ్. ఒక లవ్ ఇస్తున్నారు అంటే హ్మ్. ఇంకా వాళ్ళ లైఫ్ కంప్లీట్ చేంజ్ అయిపోతది. ఆ! వాళ్ళని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతారు. అవును. అదే వాళ్ళకి నచ్చలేదు అంటే హ్మ్. ఇంకా మనం వాళ్ళని చూడలేం మళ్ళీ. సో ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేశారో ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన తర్వాత గూడా అలాగే సపోర్ట్ చేస్తారని జెప్పేసి నమ్ముతున్నా ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసేదంతా మీకోసమే. అండ్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే నేనున్నది. ఎందుకంటే ఆ బాధ్యత మీరిచ్చారు నాకు. హ్మ్. సో 'బిగ్ బాస్‌లోకెళ్ళిన తర్వాత గూడా ఇదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడా తగ్గదు. మీరు అనుకున్న 'రాము రాథోడే' అక్కడ మీకు కనిపిస్తాడు. ఓకే. సో ఇప్పటి వరకు మనమందరం చూసిన 'రాము రాథోడ్' వేరు. ఈ ఇంటర్వ్యూ తర్వాత 'రాము రాథోడ్' వేరు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళిన తర్వాత ఇంకా మంచి సక్సెస్ రావాలి. మీ పేరెంట్స్‌ని ఇంకా మీరు ఏ స్టేజ్‌లో అయితే చూడాలనుకుంటున్నారో అక్కడే చూడాలి అని హార్ట్‌ఫుల్‌గా ఇంకొకటండి హ్మ్. లైక్ చాలా మంది ఈ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చేంజ్ అయితది. హ్మ్. వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయితది అని అంటారు. హ్మ్. నిజానికి ఆ ప్లేస్‌లో వాళ్ళు ఎవరైతే అంటారో నా ప్లేస్‌లో గానియండి అండ్ సెలబ్రిటీ ప్లేస్‌లో వాళ్ళెళ్ళిన తర్వాత ఇంతకంటే దారుణంగా ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్ అలాంటివి. హ్మ్. ఆ టైం అలాంటిది. హ్మ్. మనం ఏం చేయడానికి రాదు. హ్మ్. మనం ఒకరికి అగ్రీ అయ్యి ఉంటాం. హ్మ్. బ్రో మా ఛానెల్‌కి మీరు ఒక సాంగ్ చేయాలన్నప్పుడు లేదండి చేయలేను. హ్మ్. అర్థం చేసుకోండి అని అనేస్తాం. హ్మ్. ఎక్కువ ఆర్గ్యూ చేయలేము. ఎక్కువ మాట్లాడలేము. హ్మ్. ఎందుకు అంటే అది సిట్యుయేషన్ మనకు తెలుసు. అవన్నీ అవును. మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. అవును. కానీ అక్కడ వాళ్ళేమనుకుంటారు, ఈయనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. హ్మ్. ఇచ్చేసారు. జడ్జ్. జడ్జ్ చేస్తారు అంతే. హ్మ్. హ్మ్. కానీ దాని ఎనకాల ఎంత కష్టపడుతున్నాము. వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నామే. హ్మ్. వాళ్ళతో ఫ్రీగా ఉండలేకపోతున్నామే. హ్మ్. ఇప్పుడు లైక్ నా ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళతో కూడా నేను మాట్లాడలేను. ఫోన్ మాట్లాడలేను. హ్మ్. ఎందుకంటే నాకొచ్చే ఫోన్స్ లైక్ నాకని కాదు. లైక్ నాలా ఉన్న వాళ్ళకి హ్మ్. పర్ డే అండి నార్మల్‌గా ఏదో వైరల్ అయిన వాళ్ళకి హ్మ్. 50-100 కాల్స్ వస్తున్నాయి డైలీ. హ్మ్. వాళ్ళతో మాట్లాడడానికి టైం సరిపోదు. హ్మ్. నా సిట్యుయేషన్ యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ మిగతా వాళ్ళకి గూడా అర్థమవుతది. ఎంత స్ట్రెస్ డైలీ హ్మ్. ఫోన్‌లు మాట్లాడడానికే అయిపోతుందండి నాకు హ్మ్. డైలీ. హ్మ్. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేక లేదన్నా హ్మ్. వాళ్ళకి చెప్పుకోలేక అసలు ఈ సిట్యుయేషన్‌లోనే నాకు కొంచెం ఏదైనా కొంచెం మూడ్ స్వింగ్స్ వల్లనో ఏదన్నా ఎవరికన్నా మాట్లాడి ఏదైనా టక్కున ఏదైనా చెప్పేస్తే హ్మ్. వాళ్ళు ఫీల్ అయిపోతారు. అవును. ఇగ ఒకప్పుడు నేను గూడా ఎవరితోనన్నా ఫోటో దిగాలని జెప్పి ఎళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళొక చిన్న యాటిట్యూడ్ చూపిస్తుండే. హ్మ్. వీళ్ళేందిరా బాబు! యమ్మ ఫోటో ఇయడానికి ఏమైంది? అని చెప్పి ఫీల్ అయితుండే. హ్మ్. కానీ నాకు ఈ రోజు అర్థమైతుంది. ఓకే. వాళ్ళ హ్మ్. సిట్యుయేషన్స్ అలాంటివి. అవును. సో, ఎవ్వరైనా సరే ఈ ఫీల్డ్‌లో అని కాదు. ఏ ఫీల్డ్‌లో అయినా సరే హ్మ్. వాళ్ళ టైం లేనప్పుడు వాళ్ళ బిహేవియర్ అలా మారిపోతుంటది తప్ప హ్మ్. జెన్యూన్‌గా అయితే హ్మ్. అలా వాళ్ళని హర్ట్ చేయాలనో, హ్మ్. ఇంకేదో అని చెప్పేసి చెయ్యరు. హ్మ్. వాళ్ళ సిట్యుయేషన్ అంతే అక్కడ. ఇంకేం లేదు. సో, ఒకవేళ నా వల్ల హర్ట్ అయ్యుంటే గూడా హర్ట్ అయిన వాళ్ళ కోసం అయితే నేనైతే సారీ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆహ్, నేను మీ దగ్గర నుంచి వచ్చేవాడినే. నేనేం అంబానీ కొడుకునైతే కాదు. సో, నా వల్ల హర్ట్ అయ్యుంటే సారీ. అండ్ నేనైతే నా క్యారెక్టర్‌ని నేనెప్పటికీ రాము రాథోడ్ ఎక్కడి నుంచి వచ్చిండో అదే ఉంటా. అండ్ నేను ఏ స్టార్ గాదు. ఇంకేదైనా గాని నేను ఇలాగే ఉంటా. చిల్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. మంచిగా మమ్మల్ని పాటలతో, ఆటలతో ఎంటర్‌టైన్ చేయండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ సో మచ్.